హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రిన్స్ కట్ మోడల్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే మీకు చూపిస్తానండి. ఇగోండి నడుము లూజ్ అయితే 29. ఇగోండి హ్యాండ్స్‌కి కూడా డిజైన్ ఈ విధంగా వచ్చింది. అయితే ఇందులోన ఓన్లీ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇగోండి ఈ మోడల్ వెనక్కైతే డ్రాప్ నెక్ అయితే కటింగ్ చేస్తాను. చూడండి ముందుగా అయితే ఇగోండి లెహంగా బ్లౌజ్ అనమాట. ఈ లెహంగా బ్లౌజ్ అనేది నెట్టెడ్ ఇగోండి పైన నెట్ క్లాత్ లోపల ఇలా సిల్కీగా ఉండేదైతే క్లాత్ ఇచ్చారు. అయితే దీనికి లైనింగ్ కూడా వేస్తానండి. లేదంటే గుచ్చుకుంటది. చాలా పలచగా ఉంది. ఇగోండి నెట్. ఇది ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్‌కి మొత్తం అయితే ఈ క్లాత్ ఇచ్చారు. చాలా చిన్నదే ఇచ్చారు. కాబట్టి మనం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే ఫుల్‌గా చూపిస్తానండి. ఇగోండి చూసారు కదా ఎంత పలచగుందో. ఇంకొక లైనింగ్ కూడా వేయాలి. నేనైతే మెజర్‌మెంట్స్ తీసుకున్నానండి. ఈ మెజర్‌మెంట్ ప్రకారం ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ముందుగా అయితే కిందన ఒక లైన్ గీసుకున్నాను. హెచ్చుతగ్గులు ఉంటే కట్ చేసుకోవడానికి. ఎందుకంటే లైనింగ్ తడిపి ఆరబెట్టుకునేటప్పుడు సాగుతది కదండీ! అందువల్ల. అయితే ఇది 16 ఇంచులండి పొడుగు. ఇగోండి 16 ఇంచీలు. అయితే నాకు క్లాత్ అయితే 16 ఇంచీలు రాలేదు. అందుకనే ఇంకోటి తీసుకున్నాను. ఎందుకంటే ఇది 2 పీసెస్ అండి అందువలన. ఇగోండి ఇంకో క్లాత్ తీసేసుకుంటే కిందన ఒక లైన్ గీసేసుకొని ఇవి హెచ్చుతగ్గులు ఉంటే కట్ చేసుకోవడానికి. ఇగోండి అయిపోయిందండి. ఇప్పుడు ఇగోండి మీకు కనిపించట్లేదు కదా! అందుకని ఇటువైపు చూపిస్తున్నాను. ఇంకోటి మనకి ఖర్చు కిందనమాట ఒక లైను. 16 ఇంచులైతే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చు కూడా పైన చిన్నదైతే మార్కింగ్ చేశానండి. మీకు కెమెరా కనిపించట్లేదు కొంచెం పైకి ఉండడం వల్ల. చెప్తాను. ఇగోండి ఇలాగ స్ట్రెయిట్‌గా అయితే లైన్ గీసుకోండి. ఈ కిందన చెప్పాను కదండీ హెచ్చుతగ్గులుంటే ఇలా లైనింగ్ గీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతది. అయిపోయిందండి. ఇది నడుము లూజ్ అయితే 29 అండి. అయితే ఇది బోట్ నెక్ బ్లౌజు ప్లస్ ప్రిన్స్ కట్ అనమాట ఫ్రంట్. బ్యాక్ కూడా ఓపెన్ కాదు. ఓన్లీ హ్యాండ్ దగ్గరే మనకి జాయింట్ దగ్గర నేను షోల్డర్ ఓపెన్ చేస్తానండి. అది ఎలాగనేది చూపిస్తాను. ఇగోండి నాకు నెక్కు, షోల్డర్ కలిపి అయితే నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఫుల్ షోల్డర్ అయితే వీళ్ళకి 14 ఇంచీలు ఉంది. అందులో హాఫ్ అయితే 7. అదే 7 అలాగా స్ట్రెయిట్‌గా చెంగ డౌన్ పెట్టుకొని ఈ కార్నర్‌లోన 1 ½ ఎందుకంటే ఇది నడుములో చిన్నది కాబట్టి 29 కాబట్టి. అయితే ఇప్పుడు నడుము లూజ్ ఎంతొచ్చినా సరే దానికి 8 ఇంచెస్ కలిపేసి మనము డివైడ్ చేసుకొని మనమైతే ఇక బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఇగోండి ఇదైతే ఆర్మ్ రౌండ్ అనేది ఈ స్కేల్‌తోని గీసేసాను. ఇప్పుడు ఇగోండి 29 అయితే నడుము లూజ్ అండి అసలుది. దానికి 8 ఇంచెస్ కలిపేసి మనకి 1 ఇంచుకి ఎంతొచ్చిందని చెస్ట్ లూజ్ దగ్గరే మార్కింగ్ చేయాలి. నడుము లూజ్ దగ్గర అయితే నార్మల్ 29కే మార్కింగ్ చేయాలి. ఇగోండి ఒకటి ఎంతొచ్చిందో అంతవరకు మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని డాట్స్ కింద 2 ఇంచెస్ ఏమొచ్చి మనం ఖర్చు కిందనమాట. ఇదిగోండి 29 8 ఇంచెస్ కలపాలండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా! అంటే మనం క్రాస్‌గా కట్ చేయం కదా! సాగదు కాబట్టి మనకైతే 8 ఇంచెస్ కలిపితే గాని మనకి సెట్ అవ్వదు. అయితే 37 వచ్చిందండి. 37లోన మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఇంకొక భాగం ఎంతొస్తదో అంతవరకైతే మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని బట్టి మనకి నడుము లూజ్ బట్టి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతది. అయితే ఎప్పుడైనా సరే ఎంత నడుము లూజ్ వచ్చినా సరే దానికి 8 ఇంచెస్ అయితే కలపాలండి. లేదంటే ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే బోట్ నెక్ అయితే సెట్ అవ్వదు. ఇగోండి ఈ పైనైతే నేను 7 ఇంచీలు ఫుల్ నెక్, షోల్డర్ కలిపి తీసేసుకున్నాను. ఇక్కడట కిందకి మనకైతే ఇగోండి నెక్ ఉంటది కదా! నెక్ డౌన్ అయితే 3 ఇంచెస్ అయితే నెక్ డౌన్ అనేది 3, 3 ½ 4 వరకు ఇంకా పెట్టకూడదండి. 4 దాటాకైతే అసలు పెట్టకూడదు. ఎందుకంటే ఇది డీప్ అంటే మనకి బోట్ నెక్ కదా! అందువలన. ఇగోండి నేనైతే 3 ½ పెట్టాను. ఈ ఆర్మ్ స్కేల్ తోటి ఇలాగైతే రౌండ్ ఇచ్చుకొని ఇది బ్యాక్ పార్ట్ కదండీ! అందువలన ఇలా రౌండ్ ఇచ్చుకున్నాక ఇక్కడ డ్రాప్ నెక్ పెడతానండి. చాలా చిన్నది పెడతాను. చూడండి కట్ చేస్తాను మీకు. కనిపించట్లేదు కదా! ఎందుకంటే కిందన క్లాతు పైది మొత్తంగాను వైట్ కలర్ అవ్వడం వల్ల మీకు కనిపించట్లేదు. ఇగోండి మార్కింగ్ చేస్తాను కదా! ఆ మార్కింగ్ మీద మీరు చూసుకోండి. ఇగోండి మన చంక డౌన్ అంటే మొత్తం ఆర్మ్ ఆర్మ్ లూజ్ అనేది చూసుకోవాలి. ఆ ఆర్మ్ లూజ్ అనేది మన చెస్ట్ లూజ్‌కి మార్కింగ్ అవ్వాలి.
ఇగోండి పైనైతే కొంచెం క్రాస్‌గా మనకి నెక్ నుంచి షోల్డర్ వైపు అయితే క్రాస్‌గా కట్ చేయాలండి. క్రాస్‌గా అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగా డౌన్ చేయాలి. అలాగైతేనే మనకి భుజాలు జారకుండా ఉంటాయండి. ఇగోండి కరెక్ట్‌గా అయితే వచ్చేసింది. నాకైతే 7 ఇంచెస్ రావాలి. 7 ఇంచెస్ అయితే వచ్చేసిందండి ఆర్మ్ లూజు. మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను. నీట్‌గా ఇలా పెట్టేసుకొని. అయిపోయిందండి. ఇప్పుడు ఈ డ్రాప్ అనేది గీస్తాను చూడండి. మీకు కనిపించట్లేదు కదా! అందువలన మళ్ళీ మార్కింగ్ చేశాను. ఇక డ్రాప్ అనేది ఈ విధంగా అయితే గీసేసాను. ఈ కిందని డాట్స్ గురించనమాట. ఇక్కడట కరెక్ట్‌గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని 4 ఇంచెస్ అయితే డాట్స్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది పెద్దగా అనమాట పొడుగు పెట్టాను. 16 ఇంచెస్ పొడుగు పెట్టాను కదా! అందువల్ల అయితే 4 ఇంచెస్ గాని గ్యారంటీగా వేయాలండి డాట్స్ అనేవి. ఇగోండి ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇప్పుడు ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి. ఇగోండి ఇలాగా కట్ చేసేయడమే. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది కటింగు. దీన్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము. ఇగోండి అయిపోయింది. ఇప్పుడు నెక్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడట డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ కట్ చేస్తాను చూడండి రౌండ్‌గా. అంటే ఇది బోట్ మోడల్ అనమాట. ఇలాగ షోల్డర్ ఎప్పుడైనా సరే మనం చిన్నది పెట్టుకుంటే బాగుంటుందండి. బోట్ నెక్ ఎప్పుడైనా సరే షోల్డర్ ఎక్కువ అయితే ఉంచుకోకూడదు. అంటే అందంగా ఉండదు. ఇగోండి చిన్న డ్రాప్ అనేది ఇచ్చాను. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా వచ్చింది. బ్యాక్ పార్ట్ అండి ఇది. బ్యాక్ పార్ట్‌కి ఈ విధంగా అయితే నేను డ్రాప్ మోడల్ ఇచ్చేసాను. ఇక్కడంటే చిన్నది డాట్ పెట్టుకోవాలి. ఇవైతే మనకి డాట్స్ వేయడానికి బ్యాక్ పార్ట్‌లోను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇదిగోండి క్లాత్ మార్చాను కిందది. మీకు కలర్ కనిపించట్లేదని చెప్పి ఇగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా వచ్చింది డ్రాప్ మోడల్ అనేది. బోట్ నెక్ డ్రాపు. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. మరలా ఒకసారి కొలుచుకుంటున్నాననమాట. ఎందుకంటే మనం ఆటోమేటిక్‌గా చెక్ చేసుకునే అవసరం లేదు కుట్టేటప్పుడు. ఇదండి. ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండీ! అది తీసేసుకొని నీట్‌గా ఇలాగ పెట్టేసుకోవాలి. ఐరన్ చేసుకున్నానండి. కాకపోతే బాగా ఎక్కువ ముడతలు వచ్చేసింది. ఇగోండి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా! దాన్నే ఇలా స్ట్రెయిట్‌గా అంటే ఇది కూడా ఫోల్డింగ్ మన వైపే పెట్టానండి. ఎందుకంటే బ్యాకు, ఫ్రంటు 2 ఓపెన్ కాదు. ఫోల్డింగ్‌లోనే ఉండాలనమాట. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే గీసుకొని వచ్చేయాలి. ఈ చివర 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది గీసుకుంటే మనకి డాట్ వేయడానికి సరిపోతుందండి. ఇగోండి వెనక్కి ఇందాక 3.5 పెట్టాను కదండీ! ఫ్రంట్ అయితే 3 ఇంచులు పెడుతున్నాను. చిన్నది ఇలాగ షేప్ ఇచ్చాననమాట. ఇక్కడ 1 ఇంచ్ లోపుకనమాట మన వైపు లో కటింగ్ తీయాలి. మినిమం 1 ఇంచ్ అయితే పెట్టాలండి. లేదంటే ఇక్కడ చాలా ఉగ్గులాగా వచ్చేస్తది. ఇగోండి ఈ చివర 1 ఇంచ్ లేదా 1½ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా మనమైతే పెట్టేసుకోవాలి. ఈ పైన నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్‌కి అయితే పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి. నేను చెప్తున్నాను గదా! అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ కలరు లైట్ మీద అసలు కనిపించట్లేదు. ఇక్కడి నుంచి 2½ వరకు ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ వరకు మనమైతే డాట్ వెడల్పు అనమాట పెట్టాను నేను. ఈ డాట్ పొడుగు గూడా 4 ఇంచెస్ పెడతానండి. పెట్టాలి గూడా. ఎందుకంటే ఇది 16 ఇంచెస్ కదండీ! పొడుగు వల్ల పెట్టాలి. ఇగోండి ఇలాగా. అయిపోయింది కదా! ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ అండి. ఇది ఎలాగ కట్ చేయాలో చూపిస్తాను. ఇగోండి పైనుంచి 10 ఇంచ్ లేదంటే 10½ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని, ఈ షేప్‌ని ఇలాగా కార్నర్‌కి ఇచ్చేయాలి. ఇగోండి చంక భాగంలోకి ఇచ్చేసి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అయితే ఇప్పుడే కట్ చేసేయకూడదండి. ఎందువలనంటే మనకి లైనింగు, ఒరిజినల్ ప్లస్ నెట్ క్లాత్ అన్నీ జాయిన్ చేసాక ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి షేప్ అనేది
మనకి నీట్‌గా వచ్చేస్తది. ఇప్పుడైతే కట్ చేయకూడదు. ఇగోండి నెక్ అయితే కట్ చేస్తాను. బ్లౌజుల్లో మొత్తం మనం ఏ మార్కింగ్ చేసే మీద ఇలా కట్ చేసుకొని వచ్చేయాలి. ఇక్కడ లో కటింగ్ అనేదైతే 1 ఇంచ్ అయితే తీయాల్సిందేనండి. ఈ చివర కూడా 1 ఇంచ్ లేదా 1½ ఇంచ్ అయితే పెంచుకోవాలి ఇక్కడట. ఎందుకంటే ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసాం కదా! ఆ డాట్ అనేది మనం కట్ చేసేస్తామనమాట. అందువలన అక్కడ సరిపోతది తర్వాత. ఇగోండి షేప్ అనేది ఇలాగొచ్చేస్తది. ఫ్రంట్ కూడా ఓపెన్ లేదనమాట. నేను షోల్డర్ దగ్గర ఓపెన్ చేస్తానండి. అది ఎలాగనేది స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను. ఇగోండి మార్కింగ్ చేశాను కదా! అదైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేయనండి. తర్వాత 3 జాయిన్ చేశాకైతే కట్ చేస్తాను. ఇది బ్యాక్ పార్టు, అది ఫ్రంట్ పార్టు. ఇగోండి ఇదైతే మనకి క్లాత్ లెహంగా తోటి ఇచ్చారండి. ఇది సిల్క్ క్లాతు. దీనిలో నేనైతే హ్యాండ్స్ తీస్తున్నాను. హ్యాండ్ పొడుగైతే 9 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ లూజ్ వీళ్ళకి ఎంతొచ్చిందంటే 7 వచ్చిందండి. కిందనైతే 5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని లూజు ఇలాగ ఇదిగోండి ఈ విధంగా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇందాక 7 ఇంచులు వచ్చింది కదా! అక్కడ నుండి ఎంతొచ్చినా సరే ఇలా మన వైపు ఫోల్డింగ్ చేసేసుకొని కార్నర్‌లోన ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ నుంచి ఇలా క్రాస్‌గా పెట్టుకొని 1½ ఇంచ్ వరకైతే మార్కింగ్ చేసుకోవచ్చు. సేమ్ మనం బ్లౌజులకి ఎలా కట్ చేస్తామో హ్యాండ్ అంతేనండి దీనికి. ఎందుకంటే ఇది నార్మల్ హ్యాండే. కాకపోతే మోడల్ పెడతాను తర్వాత చూద్దురు మీరు. ఇదిగోండి ఆర్మ్ స్కేల్ తీసుకొని ఇలా షేప్ ఇచ్చుకోవడమే. ఈ పైన 2 లేయర్స్‌కైతే నాకు జాయింట్ పడతది. ఆ జాయింట్ కుట్టేటప్పుడైతే వేసుకుంటాము. ఇలాగా. లో కటింగ్ కూడా అప్పుడే తీసుకుంటామండి. ఎందుకంటే పైన 2 లేయర్స్ జాయిన్ చేసాక తీసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. లేదంటే కింద క్లాత్‌గా 2 ఉన్నాయి కదండీ! అందులోనైనా తీసేసుకోవచ్చు. ఇగోండి అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసేసాం కదా! ఇదే క్లాత్ మిగిలిన క్లాత్‌లోన ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇగోండి ఈ క్లాత్‌లోన. ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ నీట్‌గా ఇలా పెట్టేసుకొని కట్ చేసి ఇప్పుడు నెక్ అయితే ఇప్పుడు కట్ చేయకూడదండి. ఆల్రెడీ మనం లైనింగ్‌లో కట్ చేసాం కదా! తర్వాత కుట్టేటప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండీ! ఫ్రంట్‌దనమాట. ఇదిగోండి. ఇలాగ పెట్టేయాలి. అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశాను. ఇప్పుడు నెట్ క్లాత్ ఇచ్చారు కదా! దాన్ని ఇలా కరెక్ట్‌గా వస్తుందా లేదని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇదిగోండి. సరిపోవాలి కదా! హ్యాండ్స్‌కి, బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి. ఎందుకంటే ఇది పొడుగు 16 ఇంచెస్ కాబట్టి సరిపోద్దా లేదని ఇలా చెక్ చేసుకున్నాక మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే సైడ్‌ని అతుకులు పడినా పర్వాలేదు. మెయిన్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌లోన మెయిన్ పార్ట్ దగ్గరైతే మనకైతే అతుకులనేవి రాకూడదు. ఇగోండి ఇలాగా పెట్టేసుకొని నీట్‌గా ఇలా కట్ చేసేయడమే. ఇవి 3 క్లాత్‌లు వచ్చాయండి. 3 జాయిన్ చేయాలిప్పుడు. ఇగోండి ఒకటైతే అయిపోయింది. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేయాలి. ఇగోండి ఇలాగ. 3 జాయిన్ చేశాక అప్పుడు ప్రిన్స్ కట్ షేప్ వచ్చే విధంగా అయితే నేను కటింగ్ చేసి అప్పుడు స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు మనము కట్ చేసామనుకోండి, ఈ 3 క్లాతులు కలిపి మనం జాయిన్ చేసేటప్పుడు తెకమగ్గా ఉంటదనమాట. ఇలాగ. అయిపోయింది కదా! ఇగోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇలాగ ఫస్ట్ నెట్ క్లాత్ పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళిచ్చేది సిల్క్ క్లాత్ పెట్టుకోవాలి. దాని మీద లైనింగ్ పెట్టేసుకోవాలనమాట. ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసినాక అప్పుడు ఈ షేపుల దగ్గర అయితే మనం కరెక్ట్‌గా షేప్ ఇచ్చుకునేటట్టుగా ప్రిన్స్ కట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగ. ముందైతే నెక్ రౌండ్‌లో అయితే కట్ చేసేయకూడదు. మనం లైనింగ్‌లో కట్ చేసాం కదా! సరిపోతది. కుట్టేటప్పుడు అది కట్ చేసుకోవచ్చు. ఇగోండి. దేనికి ఆ పార్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి ఈజీగా ఉంటది. ఇగోండి ఇలాగా. ఇందులోన హ్యాండ్స్ తీసుకోవాలి.
మిగిలిన క్లాత్‌లోన. ఇలాగ. పొడుగైతే సరిపోతుందండి. వెడల్పైతే సాలట్లేదు. మళ్ళీ ఈటికి గూడా జాయింట్ వేయాలి. ఇగోండి ముక్కలు చూస్తున్నాను. ఎన్ని ముక్కలు పడతాయని చూస్తాను. అయితే పైన 2 లేయర్స్‌కి వేద్దామనైతే అనుకుంటానండి ఈ విధంగా. ఇంతేనండి. కటింగ్ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.